సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యం స్కామ్ లోనే ఇరుక్కునే పరిస్థితి వచ్చిందనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఆ రోజు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో 2014 నుంచి 19 దాకా కూడా సాధ్యం కానీ అలివి కానీ హామీలు ఇచ్చాడు. దాంట్లో మొట్టమొదటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, లేదు అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి బుద్ధి జ్ఞానం ఉంటే చేయాలని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క వాగ్దానంతో మహిళల చేత ఓట్లు వేయించుకొని ఓట్లు దండుకొని 151 సీట్లు వస్తే అధికారాన్ని అహంకారాన్ని నెత్తిన కళ్ళు ఎక్కిన తర్వాత మద్యం పాలసీలో పిచ్చి పాలసీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఏదైతే పిచ్చి పిచ్చి కంపెనీల మొత్తానికి అనుమతులు ఇచ్చేసి అదేమంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో నుంచి ప్రభుత్వమే మద్యం పాలసీ తీసుకొని ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుందని చెప్పేసి, లేదు మా హామీలో భాగంగా మేము మద్యం పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ని అమ్ముతాం, పెద్ద రేటుగా అమ్ముతాం, తాగలిగేవాడు తాగుతాడు లేదంటే మానేస్తారు అది ఇది అని చెప్పేసి అనేక రకాలుగా గ్లోబల్ ప్రచారం చేసి ఆ రోజు రాష్ట్రంలో కేవలం 70-80 రూపాయలు 100 రూపాయల లోపు ఉండే చీప్ లిక్కర్ బ్రాండ్లను కూడా తీసుకెళ్లి 200, 250, 150 ఉండేది 300, 350 ఇట్లాగా సగానికి సగం పైన రేట్లు పెంచుకొని దండుకొని కోట్ల రూపాయలు ఈ పేద ప్రజల రక్తాన్ని తాగినటువంటి పరిస్థితి ఆ రోజు 2019 నుంచి 24 మధ్య జరిగిన ప్రభుత్వంలో చూడొచ్చు. మనం ఇంత ముందు కూడా మేము చెప్పాం, దాదాపు 1000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది. అన్నిటికంటే కూడా పెద్ద కుంభకోణం మద్యం కుంభకోణం. ఏదైతే ప్రభుత్వం వైన్స్లో ఉందో వైన్స్లు పెట్టారో ఆ రోజు ఆ వైన్స్లో ఒక ఫోన్పే గూగుల్ పే ఏది పనిచేయదు, డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం. తర్వాత ఏదైతే బ్రాండ్స్ మద్యంలో అంత ముందు పాత కంపెనీలు పేరు మోసిన కంపెనీలు మొత్తాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఐడియాతోటి సొంతంగా ఏదో పిచ్చి పేర్లు సరదాగి కబుర్లు చెప్పుకునేటువంటి కంపెనీ పేర్లు పెట్టేసి ఆ రోజు మద్యం వ్యాపారంలో మహానుభావులు ఉన్నటువంటి మేధావులు చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా 4-5 కలిసేసి ఈ మద్యాన్ని కల్తీ మద్యాన్ని పిచ్చి మద్యాన్ని తయారు చేసేసి శీషాల్లో పోసేసి ఏదో పిచ్చి పిచ్చి పేర్లు బూమ్ బూమ్ డమ్ డమ్ డబ్బా డుబ్బా అని ఏదో ఒకటి పేర్లు పెట్టేసి కేవలం ఒక స్పిరిట్ తోటి తయారు చేసినటువంటి ఒక పిచ్చి రంగు నీళ్ళని గవర్నమెంట్ మద్యం షాపులు అమ్మేసి అడిగేవాడు లేక దిక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతో పాటే కేవలం ఒక 10 రూపాయలు 15 రూపాయలు కూడా పడే రంగు నీళ్లు 200, 250, 300, 350 రూపాయలు అట్లా అమ్ముకొని ఆ రోజు ప్రజల రక్తాన్ని తాగినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. అప్పుడు ఇక్కడ ఏంటంటే వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఒక సీరియస్ మ్యాటర్ అయితే వాళ్ళు చెప్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4800 మద్యం షాపులు ఉన్నాయో వాటిని 2900కి తగ్గిస్తాము మేము. అలాగే తగ్గిస్తే గనక ఇందులో స్కామ్ ఎలా జరుగుతుంది, అందులో డైరెక్ట్ గవర్నమెంటే అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది అనేది వైసీపీ నాయకుల వాదన. మరి షాపులు తగ్గిస్తే ఎక్కడికి పోయితే షాపులు అక్కడ లేకపోతే ఇంకోసారి అమ్ముతున్నారు కదా, మద్యపాన నిషేధం చేస్తాడు సంపూర్ణంగా చేయాలి అంతేలే. కానీ షాపులు తగ్గించామంటారు, అది కాకి లెక్కలు. అవి కాకి లెక్కలే. అసలు వాళ్ళ హయాంలో అడ్డదిడ్డంగా దొరకందేది దోచుకుందేది. మద్యం పాలసీలో ప్రభుత్వం అమ్మిందంటే ప్రభుత్వం అమ్మినంత మాత్రాన అన్ని కరెక్ట్ జరిగిపోయినాయి. ఆ రోజు ప్రభుత్వమే ఒక పెద్ద మాయ ప్రభుత్వం, ఓ పెద్ద మస్కా ప్రభుత్వం. ప్రతిదీ కూడా గ్రానైట్ కాడ నుంచి ఇసుక కాడ నుంచి సిమెంట్ కాడ నుంచి ప్రతిదీ కూడా ఏది వదిలిపెట్టారు, మైన్స్ కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి, చివరికి వాటర్లో కూడా చాలా రకాలైనటువంటి పరిస్థితులు చూసాం ఈ రాష్ట్రంలో. దాంట్లో భాగం కూడా మద్యం ఒకటి. ప్రభుత్వం అమ్మిందంటే ప్రభుత్వం అమ్మింది. ప్రభుత్వ అధికారులు ఎవరికి వాళ్ళు ప్రభుత్వ పెద్దలు, ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది జీవజూరు అనే పరిస్థితిలో ఐఏఎస్లు ఐపీఎస్లు వైపీఎస్లుగా మారిపోయి ఈ రాష్ట్రంలో మరి మద్యానికి పెద్ద కుంభకోణంగా తయారు చేసుకొని 1000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగి పేద ప్రజలు ఎంతో మంది పక్క రాష్ట్రాలు 4-5 రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకొని తాగిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది చెప్పుకున్నారు. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదా తెలంగాణ కానీ లేదు ఇంకా లారీలోళ్ళు దూరపు ఊళ్ళో పోయేవాళ్ళు అటు జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ నుంచి తెచ్చుకొని తాగిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. ఎందుకు వచ్చింది ఆ దౌర్భాగ్యం అంటే ఈ రాష్ట్రంలో ఒక పిచ్చి ప్రభుత్వం, పిచ్చి చేష్టలు వేసే పిచ్చి ప్రభుత్వం ఉండి మద్యం పాలసీలో కూడా పిచ్చి చేష్టలు వేస్తే ఆ కల్తీ మద్యాన్ని తాగలేక అంత డబ్బులు పెట్టి కొనలేక పక్క రాష్ట్రాల నుంచి దేశం మొత్తం నుంచి మద్యం తాగినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూసాం. ఏ లారీ ఓడి చెప్పినా కూడా నేను పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్న ఒక బాటిల్, నేను ఇక్కడ తాగలేక అక్కడ నుంచి ఒక బాటిల్ తెచ్చుకొని తాగుతున్నాను. ఎవరు కూడా ప్రతి డ్రైవర్ కూడా అదే మాట చెప్పేవాళ్ళు, నేను పక్క రాష్ట్రం నుంచి ఒక బాటిల్ తెచ్చుకున్నాను తాగడానికి అని చెప్పేసి. మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కొంతమంది వ్యాపారం చేశారు, వ్యాపారం చేసి ఎంతో మందిని పట్టుకున్నారు, ఆ బాటిల్స్ పగలగొట్టారు.
ఇలాంటి ఉదాంతాలు ఎన్నో చూసాం. దీని అంతటి కారణం ఎవరు? ఆ రోజు 2019 నుంచి 24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అరాచకంలో భాగం కాదా? అసలు ఇక్కడ వాళ్ళు రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే గనక ప్రభుత్వమే తమ ఆధ్వర్యంలో షాపులు పెట్టుకొని షాపులు తగ్గించేసి అమ్మకాలు తగ్గించేస్తే గనక స్కామ్ ఎక్కడ జరుగుతుంది? అసలు షాపులు పెంచి ఇప్పుడు కదా చంద్రబాబు నాయుడు కదా స్కామ్ చేస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అని అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రైవేట్ ఇచ్చినా ప్రభుత్వం వచ్చినా స్కామ్ చేసేవాడి ఆలోచన ఎలా అయినా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ కాంపిటీషన్ వచ్చేసి ఎక్కువ మంది టెండర్లు వేసుకొని లక్షల రూపాయలు పోగొట్టుకుంటే ఆ డబ్బులు 18-1900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానికి గవర్నమెంట్ డిస్టిలరీ నుంచి మందు సప్లై అవుతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. మరి ఏదైతే బయట వైన్స్లు నడుపుకుంటున్నారో బార్లు నడుపుకుంటున్నారో వాళ్ళకి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అజమాయిషి చేస్తుంది. ఎక్కడైనా తప్పులు జరిగినా ఎవరైనా అనధికారికంగా ఎక్కడ షాప్ పెట్టినా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజ్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు రాస్తారు, కేసు బుక్ చేస్తారు, జైల్లో పెడతారు. మరి ప్రభుత్వం అని చెప్పుకునే ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఏది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏది జరగలేదు. ఏది లాండ్ ఆర్డర్ జరగలేదు, న్యాయస్థానాలు జరగనివ్వలేదు, ఎవరిని కూడా జరగలేదు. సాక్షాత్తు ఒక ఎంపీని పట్టుకొని కొట్టుకుంటా వెళ్ళిపోయి మోకాళ్ళు వాసి దాకా కొడితే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అతనికి దెబ్బలు ఎక్కడా తగలలేదు అని చెప్పేసి. మరి ఇలాంటి ఉదాంతాలు ఎన్ని ఉంటాయి? ఇది మచ్చుగా ఒకటి చెప్తున్నాను, రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఇలాంటివి ఎన్ని. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. అసలుకి మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, అసలు కేసే కాదు, ఇది అభూత కల్పనే. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని పోలీసులు అమలుపరుస్తున్నారు, ఈ కేసు నిలబడదు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి ఎవరైతే ఈ కేసులో ఉన్నారో చిన్న స్థాయి కాడ నుంచి పెద్ద స్థాయి దాకా ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళని విచారించాలి. వాళ్ళ యొక్క తప్పులు ఉంటే తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాల్సిందే, వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో నాయకులైనా సరే. అంతేలే కానీ ఇది కేసు లేదు అని అనుకుంటే ఒకటి, మీకు అలా అనిపిస్తే అలా అనిపించిన నాయకులు ఎవరైనా సరే దీని మీద న్యాయ పోరాటం చేసుకోవచ్చు, ప్రైవేట్ కేసులు వేసుకోవచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు. కోర్టు ద్వారా ఇది అసలు కేసే కాదు, దీని మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి న్యాయ పోరాటం చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది నచ్చే విధంగా ఎక్కడైతే వాళ్ళకి న్యాయం జరుగుతుందో అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇది కేసు అయితే 100% ఉంది. మేము ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాం, ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం జరిగింది, ఇది పెద్ద కుంభకోణం అని చెప్పేసి ఇతర పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆ రోజు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు. రాత్రిపూట మందు తాగితే తెల్లారి లెక్సి పనిలో పోలేని పరిస్థితి వల్ల చాలా మంది ఇబ్బందులు పడిపోయి ఈ మాయదారి ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పేసి 2024లో ప్రతి ఒక్కడు, ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క ఏదైతే వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు బంగాళాఖాతం కలుస్తుందని అనుకున్నారు. అనుకున్న విధంగానే కేవలం 151 సీట్లు వచ్చిన వాళ్ళకి కేవలం 11 సీట్లతో సరిపెట్టేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి మనం చూసాం. మద్యం ఎఫెక్ట్ గట్టిగా ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే వీళ్ళు చేసిన తప్పుల వల్ల అనుకోవచ్చు అంటారా? వీళ్ళు చేసిన అనేక రకాల తప్పుల్లో మొట్టమొదటి తప్పు ఇసుక, రెండోది వచ్చేసి మద్యం కుంభకోణం. ఫస్ట్ ఇసుక ఏదైతే ఉందో ఫ్రీ పాలసీ ఆ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు. 2019లో అధికారంలో వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక టైట్ చేసేసి ఇసుక అనేది బ్లాక్ లో పెట్టేసి ఎవరు కూడా ఒక బస్సు ఇసుక కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి చేయడం వల్ల ఆ రోజు వేల లక్షల మంది కార్మికులు, చేతి వృత్తిదారులు, బేల్దారు పనులు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పడ్డ పరిస్థితి చూసాం. అట్లాగే ఇప్పుడు మద్యం ఏదైతే కార్మికుడు సాయంత్రానికి ఒక 500, 600, 700, 800 సంపాదించుకుంటాడో కేవలం 100 రూపాయల మద్యం ఇంటికి తాగిపోయే పరిస్థితి ఆ రోజు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రూపాయల బాటిల్ తీసుకెళ్లి 300 రూపాయలు పెట్టేశారు. ఆ 300 కూడా కల్తీ మద్యం, కేవలం స్ప్రిట్ కలిపిన మద్యం. అది తాగితే తెల్లారి పనిలోకి పోలేని పరిస్థితి. ఇలాగా ఒల్లుగుల్ల ఇల్లుగుల్ల ఆర్థికంగా, శారీరకంగా అనేక రకాలుగా ఆ రోజు 2019 నుంచి 24 మధ్యలో ప్రభుత్వం తీసుకున్న దివాళా కోరిన విధానాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు.